రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కేంద్ర మంత్రి గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలతో టిఫిన్ బైఠక్లో పాల్గొన్నారు. రేకొండ పాఠశాల శుభ్రతపై చర్చించారు. ఉన్నత పాఠశాలలలో విద్యార్థుల డ్రైనింగ్ కోసం 5 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల సాయం అందిస్తానని వెల్లడించారు. తర్వాత ఆటోలో కాసేపు ప్రయాణం చేసిన ఆయన డ్రైవర్తో సరదాగా ముచ్చటించారు. మోదీ పాలనలో ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు గాని, అక్కడ యువత గాని, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ గాని, పార్టీ సింబల్ గాని ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తారు. ఇక్కడ ఉండదు కూడా. రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకోండి.